ఇక మాచర్ల అంటే మంటలు. ఎందుకంటే మనకు తెలుసు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న జోలకంటి బ్రహ్మారెడ్డి మధ్య రాజకీయంగా ఏ స్థాయిలో ప్రచన్న యుద్ధం కంటిన్యూ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకనొక స్థాయిలో చాలా అవాంఛనీయ సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్న వాతావరణం. అలాంటి మాచర్లలో మరి ఈసారి ఏం జరగబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ జోలకంటి బ్రహ్మారెడ్డి గనక మాచర్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించి కూటమి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన క్యాబినెట్లోకి ఉంటారని ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ నేతలు పదే ప్రస్తావిస్తున్నారు. అంటే మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఓడించడం అనేది తెలుగుదేశం పార్టీకి అంత బిగ్ టార్గెట్. కానీ ఆ ఛాన్స్ నేను ఇవ్వబోను అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించారు. అంతకు ముందు కూడా బాగా వాళ్ళ కుటుంబానికి పట్టున్న నియోజకవర్గం మాచర్ల కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా తిరిగి మా పట్టు నిలుపుకోవడానికి కారణమవుతుందన్న అంచనాలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా ఆయన ఫ్యామిలీకి కూడా ఉన్నారు. మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విజయం సాధిస్తారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హవాకు ఒక రకంగా పోరాడుతున్న జోలకంటి బ్రహ్మారెడ్డి మరి చెక్ పెడతారా? ఫ్యాన్ స్పీడ్కు సైకిల్ బ్రేక్ వేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి.